హలో ఫ్రెండ్స్, ఈరోజు బెండకాయ అలాగే క్యారెట్ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ రెండింటి కాంబినేషన్ చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే ఇవి రెండు కూడా హెల్త్కి చాలా మంచివి, ముఖ్యంగా చిన్నపిల్లలకి. ఛానల్ మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు, ఎంకరేజ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ముందుగా ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని పోపు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, అలాగే పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి చక్కగా వేగిన తరువాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసి వేగనివ్వండి. లైట్గా ఫ్రై అయితే చాలు, ఎక్కువ ఫ్రై అవసరం లేదు. కొంచెం పసుపు కూడా వేసుకొని లైట్గా వేగిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ వేసి వేగనివ్వండి. ముందు క్యారెట్ వేయండి, ఎందుకంటే క్యారెట్ వేయడానికి బెండకాయ కన్నా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ క్యారెట్ వేసిన తర్వాత హాఫ్ బాయిల్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం మిగతాయి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టుకుంటే చక్కగా మెత్తగా మగ్గుతాయి. అవి 5 నిమిషాలు వేగిన తర్వాత అప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బెండకాయలు కూడా వేసి ఫ్రై అవనివ్వండి. మూత పెట్టి చక్కగా మెత్తగా మగ్గుతాయి. అలాగే మీకు అలా కాకుండా డ్రై ఫ్రై లాగా, అంటే సైడ్ డిష్గా పప్పుచారుకి, సాంబార్కి సైడ్ డిష్గా కావాలనుకుంటే మూత పెట్టుకోకుండా ఫ్రై చేసుకోండి, అప్పుడు విడివిడిగా ఉంటాయి. సో ఒక 5 మినిట్స్ తర్వాత ఒకసారి తీసి కలుపుకోండి. మీకు బెండకాయ జిగురు ఉంటుందని ఏమి టెన్షన్ పడక్కర్లా. అవి కొంచెం వేగిన తర్వాత మనం ఉప్పు, పసుపు, అలాగే కారం అవన్నీ వేసినాక ఆ జిగురంతా పోతుంది. ఇప్పుడు కొంచెం కారం వేసుకొని ఇంకొంచెం ఫ్రై అయ్యేలాగా ఇంకొక 5 మినిట్స్ వేగనివ్వండి. క్యారెట్ ముక్కలు ఫస్టే చక్కగా మెత్తగా అయిన తర్వాత బెండకాయలు వేసుకోండి, అప్పుడు టేస్టీగా ఉంటుంది. సో ఈ రెండింటి కాంబినేషన్ మీకు తెలిస్తే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే కొంచెం ఎండు కొబ్బరి, ధనియాల పౌడర్ వేసుకున్నాను, దానివల్ల ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుందన్నమాట. సో మీరు ట్రై చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు, ఎంకరేజ్ చేయండి. మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.